మనకి ఇంగ్లాండ్ మీద ఫస్ట్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. మరి ఈ ఫస్ట్ టెస్ట్లో ఏం జరిగింది, మన వాళ్ళు ఏకంగా 5 వికెట్స్ తేడాతో ఓడిపోయారు కదా. మరి దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మనం కొంతమంది మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం కూడా రీచ్ అవ్వలేకపోయారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరు భయ అంటే ఒక నలుగురు ఉన్నారు. ఆ నలుగురిలో టాప్ ఆర్డర్ నుంచి చూసామనుకోండి, సాయి సుదర్శన్ కనిపిస్తున్నాడు, కరుణ్ నాయర్ కనిపిస్తున్నాడు, కింద వచ్చేసరికి జడేజా, దాని తర్వాత షార్దుల్ ఠాకూర్. మరి వీళ్ళ నలుగురిలో ఒక ఇద్దరిని తీసేసి మరి కొత్త వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి సెకండ్ టెస్ట్లో మరి టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తూ ఉందంట. మరి ఆ నలుగురు ఎవరు, దాని తర్వాత ఇక్కడ ఇద్దరిని ఎవరిని తీసేయబోతున్నారు అంటే, సో మరి ఇప్పుడు మనకు వచ్చేసరికి టాప్ ఆర్డర్లో ఉన్న సాయి సుదర్శన్ని, దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో ఉన్న మనకి షార్దుల్ ఠాకూర్ని, వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టేసి మరి ఒక నలుగురు కాంపిటేటర్స్ అన్నాం కదా. సో ఆ లిస్ట్లో చూసుకుంటే మనకి వాషింగ్టన్ సుందర్, సో సుందర్ కనుక వచ్చాడంటే మనకి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా బలపడే ఛాన్స్ కనిపిస్తుంది. సో దాని తర్వాత మనకి షార్దుల్ ఠాకూర్ ప్లేస్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డిని పెట్టాలని చెప్పేసి. సో దాని తర్వాత నితీష్ కుమార్ ఆల్రెడీ మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసాం. సో అక్కడ మనకి బ్యాట్స్మెన్స్లో టాప్ స్కోరర్గా ఉండటం మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ కూడా కొట్టాడు. సో అందుకని చెప్పేసి అతన్ని తీసుకురావాలని చెప్పి. సో దాని తర్వాత వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ని ఫస్ట్ టెస్ట్లోనే పెట్టాలని చెప్పేసి చాలామంది మాట్లాడారు. అయితే ఇప్పుడు కూడా అతను కూడా ఈ రేస్లో కనిపిస్తూ ఉన్నాడు. సో మరి అది పక్కన పెడితే ఇంకొక మనకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన హర్షదీప్ సింగ్. సో మరి హర్షదీప్ సింగ్ చూసుకుంటే మనకి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి, సో దాంతోపాటు అతను కొంచెం పేసర్ కాబట్టి మనకి ఇంగ్లాండ్ కండిషన్స్లో బాగా సెట్ అయింది. సో అందుకని చెప్పేసి అతన్ని కూడా తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో మరి ఈ నలుగురిలో మరి ఏ ఇద్దరిని తీసుకొస్తే చాలా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో మరి తెలియాలంటే కింద కామెంట్ చేయాలి కదా. సో మరి కింద కామెంట్ చేయండి.